ప్రియమైన దేవుని పిల్లలారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? ఎవరో దగ్గరికి వెళ్లి నాకు ఇబ్బంది ఉంది, నాకు ఫలానా సమస్య ఉంది అని చెప్పుకుంటూ దిగులు చెందుతూ బాధపడుతూ కృంగిపోతూ ఏమి చేయాలో తెలియక కృంగిపోతూ నలిగిపోతూ ఏడుస్తున్నావా? బిడ్డ, నీ దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావా? ప్రియమైన బిడ్డ, గుర్తుపెట్టుకో, పరలోకమందండి చూసిన యేసయ్యని, అప్పుల సమస్యను యేసు నామములో తీసివేస్తారు. నన్ను నమ్ము, నాలాంటి అప్పులు, ఇలాంటి ఇబ్బందులు ఎవరికి లేవు, నేనొక్కన్నే ఇంత నలిగిపోతున్నాను అని బాధపడుతున్నావు కదా. ఈ జీవితమే ఎందుకు వ్యర్థము లవారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత కష్టపడినా అప్పులు మాత్రం తీరక, అన్ని ప్రయత్నాలు చేసినా అప్పులు తీరడం లేదు అని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. కాని నీవు చాలా ధైర్యంగా ఓర్పుతో సహనముతో ఉంటే ఖచ్చితంగా నువ్వు త్వరలోనే మంచి రోజులు చూస్తావు. నీ ఓర్పు సహనమే నిన్ను గెలిపిస్తుంది, నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది.